ఓం శాంతి 28/6/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు రాత్రి నిద్రించేందుకు ముందు మీ లెక్కాచారాన్ని మేము పూర్తి రోజంతటిలో ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, ఇలా చెక్ చేసుకోండి. ప్రశ్న: మహా సౌభాగ్యశాలి పిల్లలలో ఏ ధైర్యం ఉంటుంది? జవాబు: ఎవరు మహా సౌభాగ్యశాలురుగా ఉంటారో వారు స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ సోదరుల వలె ఉంటారు. స్త్రీ పురుషులము అనే భావన ఉండదు, పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారు. మహా సౌభాగ్యశాలి పిల్లలు నేను కూడా విద్యార్థినే, తను కూడా విద్యార్థియే కనుక సోదరి సోదరులు అవుతాము అని వెంటనే అర్థం చేసుకుంటారు. ఎప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావిస్తారో అప్పుడే ఈ ధైర్యం కొనసాగుతుంది. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి. ఓం శాంతి. ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చానా, ఎంత సమయం బాబాను స్మృతి చేశాను అని నిద్రించే సమయంలో ఆంతరికంగా మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా ప్రతిరోజు పిల్లలకు చెప్తారు. ఇది ముఖ్యమైన విషయం. మేము ఎంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యాము, పూర్తి రోజులో ఎంత సమయము మా మధురమైన తండ్రిని స్మృతి చేశాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని పాటలో కూడా చెప్పబడింది. ముఖాన్ని చూసుకో ప్రాణి అంటే ఏ దేహదారిని స్మృతి చేయరాదు, మీ తండ్రిని స్మృతి చేయండి అని ఆత్మలందరికీ చెప్పబడుతుంది. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి క్రొత్త ప్రపంచానికి రావాలి. ఇది పాత ప్రపంచం కదా. ఎప్పుడు బాబా వస్తారో అప్పుడు స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. మనం సంగమ యుగంలో ఉన్నాము అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. సంగమ యుగంలోకి వచ్చి స్టీమర్లో కూర్చొని మళ్ళీ దిగిపోతారు. ఇది కూడా విచిత్రమే. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు ఆవలి తీరానికి వెళ్లేందుకు నావలో వచ్చి కూర్చున్నారు. మరి పాత కలియుగ ప్రపంచం నుండి మనస్సును దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సంతోషంగా వాపస్ వెళ్ళాలి. మనుషులు ముక్తి కొరకు ఎంతగానో తల బాదుకుంటారు, కష్టపడతారు. ముక్తి, జీవన్ముక్తి అంటే ఏంటో అర్థమే తెలియదు. శాస్త్రాలని శబ్దాలు కేవలం విని ఉన్నారు, కానీ అవి ఏమిటో, ఎవరిస్తారో, ఎప్పుడు ఇస్తారో ఏమీ తెలియదు. ముక్తి, జీవన్ముక్తుల వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి వస్తారు అని మీకు తెలుసు. అది కూడా ఒక్కసారి కాదు, అనేక సార్లు, అనంతమైన సార్లు మీరు ముక్తి, జీవన్ముక్తులను పొంది మళ్ళీ అక్కడి నుండి జీవన్ బంధనంలోకి వచ్చారు. మనం ఆత్మలము, బాబా పిల్లలైనా మనకు చాలా శిక్షణనిస్తారు అనే విచక్షణ మీకు ఇప్పుడు కలిగింది. మీరు భక్తి మార్గంలో దుఃఖంతో స్మృతి చేసేవారు కానీ గుర్తించేవారు కాదు. ఇప్పుడు ఇలా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి అని మీకు నా పరిచయమునిచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయో మీ లెక్కాచారాన్ని పరిశీలించుకోవడం ద్వారా తెలుస్తుంది పాపం ఎంత జరిగింది అని. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి తెలుస్తుంది. పిల్లలలో సేవ చేసే ఆసక్తి ఉంటుంది. పరస్పరంలో కలిసి సలహాలు తీసుకొని మనుషుల జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసేందుకు వెళ్తారు. ఇది చాలా పుణ్యకార్యం. ఇందులో ఖర్చు మాట ఏమీ లేదు. వజ్ర సమానంగా తయారు చేసేందుకు కేవలం బాబాను స్మృతి చేయాలి. పుష్య రాగము, పచ్చలు మొదలైన ఏ పేర్లున్నాయో అవన్నీ మీవే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత వజ్ర సమానంగా అవుతారు. కొందరు మాణిక్యం వలె, కొందరు పుష్య రాగం వలె అవుతారు. నవరత్నాలు ఉంటాయి కదా, ఏదైనా గ్రహచారం వచ్చినప్పుడు నవరత్నాల రింగును ధరిస్తారు. భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలను ఇస్తారు. ఇక్కడ అన్ని ధర్మాల వారికి ఒకే మంత్రం, మన్మనాభవ. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు, ముక్తి, జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థం ఒక్కటే, కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. కష్టము అనే మాటే లేదు. నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు? పూర్తి రోజంతటిలో ఇంత తక్కువ స్మృతి ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించాలి.
ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అవుతారు. మరి నిరోగులుగా అవుతున్నప్పుడు ఎందుకు మీ చార్టును ఉంచుకొని ఉన్నతిని పొందరాదు? చాలామంది 2 రోజులు, 4 రోజులు, కొన్ని రోజులు ఇలా చార్ట్ ఉంచి తర్వాత వ్రాయరు, మర్చిపోతారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. క్రొత్త ప్రపంచాన్ని సత్యుగము అని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. కలియుగం పరివర్తన చెంది సత్యుగం వస్తుంది, పరివర్తన అవుతుంది. అందుకే తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఆ నిరాకార తండ్రి బ్రహ్మ తనువులో వచ్చి మమ్ములను చదివిస్తున్నారు అనే నిశ్చయం కూడా కొందరి పిల్లలలో పక్కాగా ఉండదు. అరే, బ్రాహ్మణులు కదా, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అని పిలువబడతారు. దాని అర్థం ఏమిటి? వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎప్పుడైతే ప్రాప్తి ఉంటుందో అప్పుడు దత్తత జరుగుతుంది. మీరు బ్రహ్మ సంతానం, బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు ఎందుకు అయ్యారు? నిజంగా అయ్యారా? లేక ఇందులో కూడా ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరైతే మహా సౌభాగ్యశాలి పిల్లలుగా ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ సోదరుల వలె ఉంటారు. అంటే భాయి భాయి సోదరాత్మలు అనే భావనతో. స్త్రీ పురుషులము అనే భావన ఉండదు. పక్కా నిశ్చయ బుద్ధి లేకుంటే స్త్రీ పురుషుల దృష్టి పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది. నేను విద్యార్థినే, తాను విద్యార్థియే కనుక సోదరి సోదరులు అవుతాము అని మహా సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఆ ధైర్యంతో నడవగలరు. ఆత్మలందరూ సోదరులే. తర్వాత బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అవ్వడం వలన సోదరి సోదరులుగా అవుతారు. కొందరు బంధన ముక్తులుగా కూడా ఉన్నారు. అయినా ఎంతో కొంత బుద్ధి అటువైపు వెళ్తూ ఉంటుంది. కర్మాతీత స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది. పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎలాంటి జంజాటాలు మీకు లేవు. పాత శరీరము మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు ఆత్మలైన మనము బాబా వద్దకు వెళ్తాము. నేను ఎంత పాత్రను అభినయించాను, ఇప్పుడు చక్రం పూర్తి అవుతోంది. ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీకు మీరే ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో మనస్సులో అంత హర్షితంగా కూడా ఉంటారు. ఎంతవరకు లక్ష్మీ నారాయణలను వరించేందుకు యోగ్యులుగా అయ్యాము అని స్వంత నడవడికలను కూడా గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొద్ది సమయంలో పాత శరీరాన్ని వదలాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. మీరు పాత్రధారులు కూడా. స్వయాన్ని పాత్రధారులము అని భావిస్తారు. ఇంతకుముందు ఇలా అనుకునేవారు కాదు. ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది కనుక లోపల చాలా సంతోషం ఉండాలి. పాత ప్రపంచంపై వైరాగ్యము, తిరస్కారము కలగాలి. మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. పాత శరీరాన్ని కూడా బుద్ధి ద్వారా సన్యసించాలి. వీటిపై బుద్ధిని ఉంచరాదు అని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించారు. ఇప్పుడు ఆత్మలైన మీరు వెళ్ళి తండ్రితో కలుసుకుంటారు. ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేసినప్పుడు ఇది జరుగుతుంది. వేరెవ్వరినైనా స్మృతి చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వారు గుర్తుకొస్తూ ఉంటారు. తర్వాత శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పదభ్రష్టులు కూడా అవుతారు. మంచి మంచి విద్యార్థులుగా ఎవరైతే ఉంటారో వారు స్కాలర్షిప్ తీసుకొని తీరుతాము అని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మేము బాబా నుండి పూర్తి రాజ్య భాగ్యాన్ని తీసుకునే తీరుతాము అని ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలి. అప్పుడు వారి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ముందు ముందు పురుషార్థం చేస్తూ గ్యాలప్ చేయాలి, చాలా వేగంగా వెళ్ళాలి. ప్రతిరోజు సాయంకాలం తమ స్థితిని పరిశీలించుకున్నప్పుడు ఇది జరుగుతుంది. బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారం వస్తుంది కదా. బాబా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోగలరు. కొంతమందికి మీలో ఆ లక్షణాలు కనిపించడం లేదు అని చెప్పేస్తారు. ఈ లక్ష్మీ నారాయణలకు అయ్యే ముఖముగా కనిపించడం లేదు. నడవడికలు, ఆహార పానీయాలు మొదలైనవి చూసుకోండి. సర్వీస్ ఎక్కడ చేస్తున్నారు, ఇంకేం అవుతారు అని బాబా కొందరికి చెప్పేస్తారు. అప్పుడు మేము ఏదైనా చేసి చూపించాలి అని వారి మనసులోకి వస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ భాగ్యాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు తమంతట తామే చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతానుసారం నడవకుంటే అంత శ్రేష్ట పదవిని పొందలేరు.
ఇప్పుడు పాస్ కాలేదు అంటే కల్పాంతరాలు పాస్ అవ్వలేరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నాము అని కూడా మీకు సాక్షాత్కారం అవుతుంది. మీ పదవిని కూడా సాక్షాత్కారం చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు చేసుకునేవారు. తర్వాత బాబా వినిపించేందుకు అనుమతించేవారు కాదు. చివరిలో మనం ఏమవుతామో అంతా తెలిసిపోతుంది. తర్వాత ఏమీ చేయలేరు. కల్పాలకు అదే స్థితి ఉండిపోతుంది. డబల్ కిరీటము, డబల్ రాజ్య భాగ్యము పొందలేరు. ఇప్పుడు పురుషార్థం చేసేందుకు అవకాశం చాలా ఉంది. బ్రహ్మ బాబాలోకి చెప్పినప్పటి మాట ఇది. త్రేతాయుగం అంతిమం వరకు 16,108 మణుల పెద్ద మాల తయారవ్వాలి. నర్ని నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చేసేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు తక్కువ పదవి సాక్షాత్కారం అవుతుందో అప్పుడు స్వయంపై తిరస్కార భావం కలగడం మొదలవుతుంది. మేమేమీ పురుషార్థమే చేయలేదు. బాబా ఏమో చెప్పారు, చార్ట్ ఉంచండి, అది చెయ్యండి అని ఎంత అర్థం చేయించారు. అయినా నేను చేయలేకపోయాని అని తలదించుకుంటారు పశ్చాత్తాపంతో. అందుకే వచ్చిన పిల్లలందరి ఫోటోలు ఉండాలి అని బాబా చెప్పేవారు. పోనీ గ్రూప్ అంతా కలిసి ఉన్న ఫోటో అయినా ఉండాలి. పార్టీలను తీసుకొని వస్తారు కదా, ఇందులో తారీఖు, నెగిటివ్ ఫోటో, ఫిలిం మొదలైనవన్నీ ఉండాలి. ఎవరెవరు పడిపోయారో బాబా తెలియజేస్తూ ఉంటారు. బాబా వద్దకు సమాచారం అంతా వస్తుంది, తెలుపుతూ ఉంటారు. ఎంతమందిని మాయ లాక్కుంటూ తీసుకెళ్ళింది, వారంతా సమాప్తం అయిపోయారు. ఆడపిల్లలు కూడా చాలామంది పడిపోతారు, పూర్తిగా దుర్గతిని పొందేస్తారు. అది చెప్పడానికే లేదు. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా చెప్తున్నారు. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. నామరూపాల వైపు అస్సలు చూడకండి. భలే ఈ కళ్ళ ద్వారా చూసిన బుద్ధిలో ఒక్క బాబా స్మృతే ఉండాలి. ఒక్క తండ్రిని మాత్రమే చూసేందుకు, స్మృతి చేసేందుకు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. దేహ అభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అలాగని రాగానే తల వంచుకొని ఎవరితో మాట్లాడకూడదు అని కాదు. అలాంటి బలహీనులుగా అవ్వరాదు. అందరినీ చూస్తున్నా బుద్ధి యోగము ప్రియమైన ప్రియతముడి వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తున్నా ఇదంతా శ్మశానం అవ్వనున్నది అని ఆంతరికంగా తెలుసు. మరి ఇక దీనితో సంబంధాన్ని కనెక్షన్ ఎందుకు ఉంచుకుంటారు? మీకు జ్ఞానం లభిస్తూ ఉంది, దానిని ధారణ చేసి దాని అనుసారంగా నడవాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైన వాటిని అర్థం చేయించినప్పుడు మీ నోటి నుండి బాబా బాబా అని వేల సార్లు వెలువడుతూ ఉండాలి. బాబాను స్మృతి చేసినందున మీకు చాలా లాభం ఉంటుంది. శివబాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు అనగా పాపమంతా వినాశనం అవుతుంది. శివబాబాను స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. మీ నోటి నుండి బాబా అనే పదం వెలువడుతూ ఉండాలి. బాబా ఇలా చెప్తున్నారు, బాబా అలా చెప్పారు, ఇది చేయించారు, ఇలాగా. ఇది మర్చిపోకండి. మన్మనాభవని తండ్రి ఆదేశం లభించింది. బాబా అను ఈ శబ్దాన్ని బాగా నూరుతూ ఉండండి. రోజంతా బాబా 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 అని అంటూ ఉండండి. ఇక ఇతర మాటలు ఏవీ మాట్లాడకండి. నంబర్ 1 ముఖ్యమైన మాటే ఇది. ముందు తండ్రిని కలుసుకోవాలి, అందులోనే కళ్యాణం ఉంది. ఈ 84 జన్మల చక్రమును అర్థం చేసుకోవడం చాలా సులభం. పిల్లలకు ప్రదర్శనలో అర్థం చేయించేందుకు చాలా ఆసక్తి ఉండాలి. ఎక్కడైనా మేము అర్థం చేయించలేము అని అనుకుంటే మేము మా పెద్ద అక్కయ్యను పిలుస్తాము అని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా పాఠశాలే కదా. ఇందులో కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది అంత బాగా చదువుకోరు. మా అక్కతో చెబుతాము, మా అక్కను పిలుస్తాము, వారి ద్వారా వినండి అని చెప్పడంలో మీకు దేహాభిమానం ఉండరాదు. పెద్ద సెంటర్లలో ప్రదర్శన కూడా ఉంచాలి. స్వర్గద్వారము అన్న చిత్రము తగిలించి ఉండాలి. ఇప్పుడు స్వర్గ ద్వారం తెరుచుకుంటూ ఉంది. జరగబో యుద్ధం కంటే ముందే, యుద్ధానికంటే ముందే మీ వారసత్వమును తీసుకోండి. అప్పుడు పురుషార్థం చేయలేరు, పరిస్థితులు సహకరించవు. ఎలాగైతే మందిరాలకు ప్రతిరోజు వెళ్ళవలసి ఉంటుందో అలా మీకు పాఠశాల ఉంది.
ప్రతిరోజు వెళ్ళాలి. చిత్రాలు తగిలించబడి ఉంటే అర్థం చేయించడం సులభమవుతుంది. మీరు మీ పాఠశాలను చిత్రశాలగా ఎలా తయారు చేయాలో సెంటర్ను ప్రయత్నించండి. ఆడంబరం కూడా ఉంటే మనుషులు వస్తారు. వైకుంఠానికి వెళ్ళే దారి 1 సెకండ్లో అర్థం చేసుకోవచ్చు. తండ్రి చెప్తున్నారు, తమో ప్రధానులెవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు. నూతన ప్రపంచంలోకి వెళ్లేందుకు సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఖర్చు పైసా కూడా లేదు. ఏ మందిరానికి, చర్చికి మొదలైన వాటికి వెళ్ళే అవసరం కూడా లేదు. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయ్యి నేరుగా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. మీరు అపవిత్రం నుండి పవిత్రంగా అవుతారు. సృష్టి చక్ర చిత్రంలో గేటు పెద్దదిగా ఉంచాలి. స్వర్గం గేటు ఎలా తెరుచుకుంటుందో చాలా స్పష్టంగా ఉంది. నరకము గేటు మూసుకుపోనున్నది. స్వర్గంలో నరకము అను పేరు కూడా ఉండదు. కృష్ణుడిని ఎంతగా తలుచుకుంటారు, కానీ కృష్ణుడు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. కొద్దిగా కూడా తెలియదు. తండ్రిని గురించి తెలియదు. భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగం నేర్పిస్తారు. ఇది గుర్తున్నా ఎంత సంతోషం ఉంటుంది. మేము ఈశ్వరీయ విద్యార్థులము అను సంతోషం కూడా ఉండాలి. ఇది ఎందుకు మర్చిపోవాలి? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పూర్తి రోజంతా నోటి ద్వారా బాబా 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 అని వెలువడుతూ ఉండాలి. ప్రదర్శిని మొదలైనవి అర్థం చేయించినప్పుడు కనీసం 1000 సార్లైనా మీ నోటి నుండి బాబా బాబా అని వెలువడాలి. ఆ ప్రభావం వారిపైన కూడా పడుతుంది, వినేవారిపైన. సెకండ్ పాయింట్, ఈ కళ్ళ ద్వారా అంతా చూస్తున్న ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. పరస్పరంలో మాట్లాడుకుంటూ 3వ నేత్రము ద్వారా ఆత్మను, ఆత్మల తండ్రిని చూసే అభ్యాసం చేయాలి బుద్ధి ద్వారా. వరదానము, ప్రతి సెకండు మరియు ప్రతి సంకల్పాన్ని అమూల్య రీతిగా గడిపే అమూల్య రత్నభవ. సంగమ యుగంలోని 1 సెకండుకు కూడా చాలా పెద్ద విలువ ఉంది. ఎలాగైతే 1కి 1,00,000 రెట్లు తయారవుతుందో అలా 1 సెకండ్ కూడా వ్యర్థంగా వెళ్ళిపోయింది అంటే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోయింది. అందువలన ఇంత అటెన్షన్ ఉంచుకుంటే నిర్లక్ష్యము, సోమరితనము సమాప్తం అవుతుంది. ఇప్పుడైతే లెక్క తీసుకునేవారు ఎవ్వరూ లేరు, కానీ కొంత సమయం తర్వాత పశ్చాత్తాపం చాలా కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి సెకండు, ప్రతి సంకల్పాన్ని అమూల్య రీతిగా గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్, ఎవరైతే సదా యోగయుక్తంగా ఉంటారో వారు సహయోగాన్ని అనుభవం చేస్తూ విజయులుగా అయిపోతారు. అవ్యక్త ఇషారా, అంతర్ముఖీలుగా ఉంటూ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఆత్మ అనే శబ్దం స్మృతిలోకి వస్తూనే ఆత్మీయతతో పాటు శుభ భావన కూడా వచ్చేస్తుంది. దృష్టి కూడా పవిత్రంగా అయిపోతుంది. ఎవరైనా తిడుతూ ఉన్నా ఈ ఆత్మ తమోగుణి పాత్ర చేస్తూ ఉంది అనే స్మృతి ఉంటే వారిని ఏవగించుకోరు. వారి పట్ల కూడా స్థిరమైన శుభ భావన ఉంటుంది. ఓం శాంతి.